గట్టిగా పట్టుకుని వచ్చింది ఎవరో తెలియదు గాని సమయానికి ఒకరు తీసుకొచ్చారు. ఈ అమ్మాయే. నేనుంటే మీ మీద ఈగ వాళ్ళు ఇచ్చేవాడా, మిమ్మల్ని ఇలా బాధపడిచ్చేవాడా. ప్రాణాలతో బయటపడ్డాను కదా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. లల్లి, నీ ఫోన్ ఏమైందమ్మా? ఇప్పటిదాకా పనిచేయలేదు. ఛార్జింగ్ అయిపోయింది మమ్మీ, చూసుకోలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను. అవును, ఎక్కడికి వెళ్ళావు? హాస్టల్లో లేవని చెప్పారు. పని మీద బయటికి వెళ్ళాను. అక్కడ చిన్న ప్రాబ్లమా? ఏమైందమ్మా? ప్రాబ్లం అంటే నాకు కాదులే మమ్మీ, వేరే వాళ్ళకి ప్రాబ్లం అయితే నేను ఉండాల్సి వచ్చింది. సరేలే గాని చాలాసార్లు ఫోన్ చేశాను అంటున్నావు, ఏంటి విషయం? మీ డాడీ బిజినెస్ పని మీద ఊటీ వస్తున్నారు. మరి నువ్వు? ఊటీకి వస్తుంటే నేను రాకుండా ఎలా ఉంటాను? ఇద్దరం కలిసే వస్తున్నాం. ఆ విషయం చెప్పాలనే ఫోన్ చేశాను. డాడీని ఇలాగే వారానికి ఒకసారి ఊటీకి వచ్చేలా ఆఫీస్ వర్క్ పెట్టుకోమని చెప్పు. ఏం పాపం, అలా అయినా వారం వారం నిన్ను చూడొచ్చుగా. అప్పుడు ఆ విషయం నాకెందుకు, మీ డాడీకే చెప్పు, వస్తారుగా. రానివ్వు, చెప్తాను. ఇంకేంటమ్మా, అంతా హ్యాపీయేనా? నీకు దూరంగా ఉంటున్నానన్న బాధ తప్ప అంతా హ్యాపీనే మమ్మీ. సరే, బాగా చదువుకో. ఎలాగో వస్తున్నాగా. అలాగే మమ్మీ, బాయ్. బాయ్. మమ్మీ డాడీ వచ్చేస్తున్నారు. విన్నానులేమ్మా, మీ వాళ్లేనయ్యం. నిన్ను రమ్మంటారు, వీలైతే వాళ్లే వస్తారు. నా మొగుడు ఉన్నాడు, రాడు రాండు. రాముల వారి కోసం లంకలో అశోకవనంలో సీతమ్మ వారిలాగా నేను ఈ హాస్టల్లో మా ఆయన కోసం ఎదురు చూడటంతోనే సరిపోతుంది. మీ ఆయన పాపం వస్తూనే ఉంటాడు కదే. ఆయన వస్తే ప్రయోజనం ఏముంది? నన్ను తీసుకెళ్తే కదా. ఇలాగే కంటిన్యూ అయితే హాస్టల్ బతుకు అలవాటైపోయి రేపు కాపురం చేయటం కష్టమే. అప్పుడు మీ ఆయన్ని కూడా హాస్టల్లో చేర్పించు, ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు బాగా మండాలి. మానభంగం చేసిన తొలి మహిళగా గిన్నిస్ బుక్ ఎక్కుతాను. నోరు మూయవే. ఈ బ్యాచిలర్స్ తో ఇదేనమ్మా, అర్థం చేసుకోరు. అశోక్, ఏమిట్రా మీ ఇద్దరు సైగలు? అబే ఏం లేదు నాన్న. ఏదో ఉందని మీ ముఖాలే చెప్తున్నాయి గాని ఏమిటా విషయం? అదే జరిగిన ప్రమాదంలో మీరు సేఫ్గా బయటపడ్డారు కదా, ఆ సంతోషంలో ఏదో. తండ్రి క్షేమంగా బయటపడితే ఏ కొడుకైనా నీలాగే సంతోషపడతాడు, కానీ విషయం అది కాదని నాకు తెలుసు. చెప్పరా. ఏరా రాజా? అంటే అయ్యగారు అది. అశోక్, అయ్యగారు అడుగుతున్నారు కదా, చెప్పు. అదే నాన్నగారు, అది మీరు కోలుకున్నారు కదా, దాని గురించే, అంతే. సరే,
నేను బతికి బయటపడ్డాను అన్న దాని గురించి సంతోషపడటమేనా? నేనిచ్చిన మాట నిలబెట్టే ఆలోచన కూడా ఏమైనా ఉందా? వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా అయ్యగారు. నేను మాటిచ్చాను మరి. వీడు ప్రేమించే అమ్మాయి ఎవరో చెప్తే మీరు కాదనలేకపోవచ్చు. ఆ? ఎవరేంటి? ఇప్పటికైనా చెప్పరా? మిమ్మల్ని అమ్మవారి కిరీటాన్ని కాపాడిందే లల్లి, తనే నాన్నగారు. ఆ అమ్మాయా? అవును నాన్నగారు. తన్ని చూడగానే ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే బాగుంటుందనిపించింది. నేను లైఫ్లో మొదటిసారి చూసింది, ఇష్టపడింది తన్నే నాన్నగారు. మీరు మాట ఇచ్చారని అటు మీ మాట పోగొట్టుకోలేక, తను ఇష్టపడ్డ అమ్మాయిని వదులుకోలేక అశోక్ చాలా బాధపడుతున్నాడయ్యా. మాట మనిషి ఉంటేనే మాట ఉంటుంది. మనిషే లేనప్పుడు? మీ మామయ్యకి మాటిచ్చిన అయ్యగారు చనిపోయాడు. ఇది మరో జన్మ. ప్రాణం పోసిన ఆ దేవతే నా ఇంటికి కోడలుగా వస్తుంది అంటే కాదనటానికి నేనెవర్ని? సరే, మీ మామయ్యకి నేనే సర్ది చెప్పుకుంటాను. మంచితనం, మానవత్వం మూర్తిభవించిన అలాంటి అమ్మాయి కోడలిగా రావాలి అంటే పెట్టి పుట్టాలిగా. ముక్కు ముఖం తెలియని నా గురించే ఆ అమ్మాయి అంత చేసిందంటే తను నీ భార్య అయితే నిన్ను నాకన్నా బాగా చూసుకుంటుంది. ఆ అమ్మాయిని కోడలుగా తీసుకొస్తానంటే ఇక నాకే అభ్యంతరమూ లేదు. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. హాస్పిటల్లో ఏడుపులే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సంతోషాలు కూడా ఉంటాయి. చూసించాలే కానీ వెళ్ళమ్మా. ఇంకేంట్రా, అయ్యగారు ఓకే అన్నారుగా, వెంటనే వెళ్ళి ఈ విషయం అమ్మాయికి చెప్పేసే. లేదంటే అయ్యగారినే మాట్లాడమంటే వాళ్ళ పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడతారు. అలా చేస్తే మా నాన్నగారిని కాపాడావు, అందుకు కృతజ్ఞతగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నట్టుంటుంది. మరి లల్లి నేను ప్రేమిస్తున్నాను, తను కూడా అలాగే నన్ను ప్రేమించాలి. నన్ను నన్నుగా ఇష్టపడి నా జీవితంలోకి రావాలి, కానీ ఇలా మాత్రం కాదురా. తనేంటో నాకు తెలిసింది, నేనేంటో తనకి తెలియాలి, నన్ను ఇష్టపడాలి. అప్పటి వరకు హ్యాపీగా వెయిట్ చేస్తాను. నువ్వు చెప్పింది కరెక్టేలే. పరిచయం స్నేహం అవ్వాలి, స్నేహం ప్రేమ అవ్వాలి, ఆ తర్వాత పెళ్ళెలాగా అవుతుంది, అంతేగా? లల్లి, లల్లి, ఏంటి అక్కడ అలా చూస్తున్నా? నా భవిష్యత్తు అక్కడ నీ భవిష్యత్తు ఏం కనిపిస్తుంది? కనిపిస్తుందేమో అని చూస్తున్నాను. శూన్యంలోకి చూడటాలు, మైండ్ వాయిస్ లో మాట్లాడుకోవడాలు మొదలయ్యాయంటే కండిషన్ ఏంటో అర్థమవుతుంది. నా కండిషన్ నీకు అర్థమవుతుంది, తనకు అర్థం కావడం లేదే. ఎవరికి? నీ ఫోన్ లవర్కా?
చూడవే, నేను ఫోన్ చేయడం నేను మాట్లాడడం తప్ప తనేంటో దాని బాధ దాందే అన్నట్టు ఉంటాడు. అంటే ఫోన్లో ప్రేమ బోరు కొట్టి లైవ్ లోకి రావాలని నీ మనసు కోరుకుంటుందన్నమాట. మరి ఎన్ని రోజులు ఇలా ఫోన్లో వన్ వే లవ్? వన్ వే కాదులేవే, టూ వేనే. కాకపోతే అతన్ని అంత ఓపెన్ గా చెప్పడం లేదు అంతే. పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. అర్జెంటుగా తనని చూడాలనిపిస్తోంది, మనసారా మాట్లాడాలనిపిస్తుంది. కానీ తన నుంచి రెస్పాన్స్ సరిగా ఉండడం లేదు అసలు. పాపం అతను ఐఎస్ఐ మార్కు మగాడే, వాళ్ళకి ఇవన్నీ తెలియవు. ఎదురొస్తే నవ్వుతారు, ఫోన్ చేస్తే మాట్లాడతారు, ఐ లవ్ యూ అంటే ఐ టూ అంటారు. అది కూడా చేయడం లేదే. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఫోనేనే. ఫోనా? Yes. ఇద్దరు ప్రేమికుల మధ్య మూడో మనిషి గాని మూడో వస్తువు గాని ఉండకూడదు. ఎదురెదురుగా ఉంటే ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళకి అర్థం అవుతాయి. అందుకే వెంటనే మీరిద్దరూ ఎదురుపడి మాట్లాడేసుకోండి. నాకు అలాగే అనిపిస్తుంది. కానీలు ఆణాలు ఇప్పుడు చెల్లవు. ఫోన్ చేసి అర్జెంటుగా చూడాలనిపిస్తుందని అడ్రస్ చెప్పు. అందంగా తయారయ్యి ఎదురుగా కనిపించు. ఐ లవ్ యూ అని అతనే చెప్తాడు. చెప్తాడంటావా? నిన్ను నేరుగా చూసి కూడా ఐ లవ్ యూ చెప్పలేదంటే అతను పెళ్లికి పనికిరాడని అర్థం. ఏయ్ నిన్ను! నా మాట విను లల్లి, పిచ్చి తల్లి. కలుసుకో వెళ్ళి. ఎప్పుడంటాడు మీ పెళ్లి? ఇన్ని విషయాలు అనర్గళంగా చెప్తావు. ఇవన్నీ నీకెలా తెలుసే? చదువుకున్న డాక్టర్ కన్నా చదువుకోని పేషెంటే మేలని ప్రేమ దొరకని వాళ్ళకి ప్రేమ గురించి ఎక్కువ తెలుస్తుంది. ఇంకేం ఆలస్యం చేయకుండా అర్జెంటుగా నువ్వు నీ ఫోన్ లవర్ కలిసి ఏర్పాటు చూడు. కలికాలం లేకపోతే దేవుడు లాంటి దొరగారిని పొడవటమేంటి? జీవకు కూడా హాని చేయని ఆయన మీద కత్తెత్తటానికి చేతులు ఎలా వచ్చాయో సచ్చినోళ్ళకి. వాళ్ళ చేతులు పడిపోను. వాళ్ళెవరో గాని వాళ్ళకి మామూలు చవరాదు, పురుగులు పడిపోతారు. దొరగారిని పొడవాల్సిన అవసరం ఎవరికుంటుందమ్మా? పోనీ శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే, కోపం అంటే తెలియని ఆయనకి శత్రువులు ఎవరుంటారు? ఈ రోజుల్లో మంచి చేయటం కూడా తప్పేనమ్మా. మంచిని బ్రతకనివ్వరు, మంచి మనిషిని బ్రతకనివ్వరు. పాపం దొరగారికి ఎలా ఉందో ఏంటో. వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏరా, దొరగారికి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదుగా? సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి ప్రమాదం ఏం లేదమ్మా. లేదంటే ఈరోజు మనం చెడ్డవార్త వినాల్సి వచ్చేది. ఎవర్రా? ఆస్పత్రికి ఎవరు తీసుకొచ్చారంట? లల్లి అని ఆ అమ్మాయే సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి దొరగారిని కాపాడిందట. ఆ బిడ్డెవరే కాని నా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్లు చల్లగా ఉండాలి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన అశోక్ ఇష్టపడుతున్నాడే ఆ అమ్మాయే. అవునా? దొరగారిని కాపాడి ఇంట్లో అడుగు పెట్టకముందే నేనే మీ ఇంటి మహాలక్ష్మిని అని చెప్పిందన్నమాట. అవునమ్మా, నిజంగానే మహాలక్ష్మిలా ఉంటుందట. పోన్లేరా, ఆడతోడు లేని ఇంటికి ఎలాంటి పిల్ల వస్తుందో అనుకున్నాం. ప్రమాదంలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడిందంటే నిజంగా ఆ పిల్ల ఆ ఇంటికి రాదగిందేరా. ఇప్పుడు దాకా ఏమైందో ఏంటో అని తెగ కంగారు పడుతున్నాం. చల్లటి వార్త చెప్పావు. ఆ పిల్లెవరో కానీ 10 కాలాలు చల్లగా ఉండాలి. అశోక్ అన్నయ్య చేసుకోబోయే అమ్మాయి బాగుంటుందా అన్నయ్య? చెప్పాను కదమ్మా, మహాలక్ష్మిలా ఉంటుందట. ఏంటి సార్, ఎలా ఉన్నారు? ఎప్పుడు మేం ఫోన్ చేయడమేనా? మీ ఫోన్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళదా? అది సారీ, చెయ్యాలనే అనుకున్నాను. అనుకుంటే సరిపోదండి, చెయ్యాలి. చేస్తేనే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అది కొంచెం పనుల్లో ఉండి. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు.
నేనేం చేశానండి? పనుల్లో ఉండి అంటే మేమిక్కడ పని పాట లేకుండా ఉన్నామనే కదా. అయ్యయ్యో, నేను అలా అనలేదండి. ఎలా అన్నా అర్థం అదే. పాపం ఓ ఆడపిల్ల ప్రతిసారి తనే ఫోన్ చేస్తుందే. మనము ఒకసారి ఫోన్ చేద్దాం, కుదిరితే కప్పు కాఫీ అందాం, వీలైతే 4 మాటలు అందాం, ఇలాంటివేవి ఉండవా? ఆ, ఉండదా అంటే అబ్బే, మీరేం లాభం లేదు. ఆడపిల్ల ఫోన్ నుంచి పొరపాటున మిస్డ్ కాల్ వెళ్తే కాఫీ డేలో మొదలు పెట్టి కళ్యాణం దాకా తీసుకువెళ్తారు. అలాంటిది నేను మీకు ఫోన్ చేయడమే గాని మీ ఫోన్ నుంచి పొరపాటున మిస్డ్ కాల్ కూడా రావడం లేదు. ఆ, నిజంగానే పనుల్లో ఉన్నానండి. ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి చిన్న ప్రాబ్లం అయితే దాని గురించి కొంచెం టెన్షన్లో ఉన్నానా. హలో, ప్రాబ్లమ్స్ మీరే కాదు, మేము ఫేస్ చేస్తున్నాము. మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ప్రాబ్లం అయితే మీరు ఫీల్ అవుతున్నారు. నాకెవరూ తెలియకపోయినా నేను ఒక ఆయన గురించి ఫీల్ అయ్యాను. దారిలో వస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన్ని 2 రౌడీలు. హలో, ఎంతసేపు మీరేనా? మాతో మాట్లాడే పని లేదా? ఎవరు? నా పేరు సీత అంటారు. ఇప్పటిదాకా మీరు ఫోన్లో మాట్లాడుతున్న ఆయనకి చెల్లెల్ని. ఓ అలాగా. ఫోన్లు అన్నయ్యకి కాదు, మాకు చేస్తే మా సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ ఉంటుంది. ఎక్కడా మీ అన్నయ్యకి ఫోన్ చేస్తేనే సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. అర్థమవుతుందిలేండి. కాకపోతే మీకు సీక్రెట్ చెప్పనా? మీ ఫోన్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఫేస్లో వచ్చే రెస్పాన్స్ మాటల్లో రావడం లేదు, అంతే. నిజమా? ఈ నిజం నువ్వు చెప్తే గానీ నాకు తెలియలేదు. అయినా మీ అన్నయ్య ఏంటి ఫోన్లో కూడా మాటలు రాని చిన్నపిల్లాడిలాగా ముక్కలు ముక్కలుగా మాట్లాడతాడు? ఇప్పుడిప్పుడేగా మాట్లాడడం నేర్చుకుంటున్నాడు. అంటే అమ్మాయిలతో మాట్లాడడం తనకి ఇంతకు ముందు తెలియదులేండి. మాట్లాడడం తెలియకపోయినా కనీసం ఎదుటి వాళ్ళ మాటల్ని అర్థం చేసుకోమని చెప్పు. మీ ఇద్దరి బాధ నాకు అర్థమైంది. మీకే అర్థమైనా అర్థం కానట్లున్నారు. ఎక్కడా ఎప్పుడు ఫోన్లోనేగా. పోనీ ఎదురు పడితే మీ అన్నయ్యకి అర్థమయ్యేలా నేను చెప్తాను. మా అన్నయ్య ఏవో గాని మీ మాటలు వింటుంటే అర్జెంటుగా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ముందు మీ అన్నయ్య గారిని దర్శనం ఇవ్వమను. ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ ఇవ్వు. హలో. ఇలా ఫోనుల్లో లాభం లేదు కానీ ఊరు నుంచి మా పేరెంట్స్ వస్తున్నారు. మీరు తప్పకుండా రావాలి. ప్రాబ్లమ్స్ టెన్షన్స్ అని వంకలు చెప్పకుండా వస్తే ముందు నేను మిమ్మల్ని దర్శించుకొని తర్వాత మా పేరెంట్స్ కి పరిచయం చేస్తాను. ఓకేనా? మీ పేరెంట్స్ దగ్గరికి నేను హలో, మిమ్మల్ని వెళ్ళి పరిచయం చేసుకోమని చెప్పడం లేదు, నేనే పరిచయం చేస్తాను అంటున్నాను. మీరు వస్తున్నారు అంతే. బాయ్. ఏంటంటన్నయ్యా? వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారట, పరిచయం చేస్తాను రమ్మంటుంది. ఓహో, కాబోయే వదిన గారు చాలా ఫాస్ట్. నీ మొహం, నీకేం అర్థమైందే? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అమ్మా నాన్నలకి పరిచయం చేయాలి అనుకుంటుందంటే నాకు ఈ అబ్బాయే కావాలి అని చెప్పాలనుకుంటుందని అర్థం. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా అన్నయ్య? తన సైడ్ నుంచి క్లియర్గానే ఉంది. తను నిన్ను ప్రేమిస్తుందని తన మాటలే చెప్తున్నాయి. నువ్వు కూడా ప్రేమిస్తున్నావని నీ మొహం చెప్తుందనుకో. ఏ పోవే. ఒరే శివయ్య, ఒక్కసారిగా నా కడుపులో కత్తి దిగగానే ఈ ఇంటితో ఈ మనుషులతో నాకు రుణం తీరిపోయిందనుకున్నాను. ఊరుకోండయ్యా, ఏం మాటలవి? నిజం శివయ్య, చావు కళ్ళ ముందు కనిపించటం అంటే అదేనేమో.
సమయానికి దేవతల అమ్మాయి వచ్చింది కాబట్టి మళ్ళీ మన ఇల్లు చూసే అదృష్టం దక్కింది నాకు. ఆ దేవతే లేకపోతే మీ దొర లేడురా. అలా అనకండి అయ్యా. మీకేదైనా అయితే మేమంతా అనాథలం అయిపోతామని ఆ దేవుడికి తెలుసు కాబట్టే ఒక చేత్తో ప్రాణం తీయాలనుకున్నా మరో చేత్తో ప్రాణం పోశాడు. దేవుడు కాదు గుమస్తా గారు, దేవత. ఆ దేవత ప్రాణం పోసింది. రే శివయ్య, ఏమిట్రా ఇదంతా? చచ్చి బతికొచ్చారు అయ్యగారు. దిష్టి తీనివ్వండి. ఏమ్మా దిష్టి తీ నువ్వు. మనం మాట్లాడుకోవటం కాదురా, ఇంత చేసిన అమ్మాయిని మన ఇంటికి పిలిచి మర్యాదలు చేయాలరా. ఓసారి అమ్మాయిని ఇంటికి రమ్మని చెప్తావా? చెప్తాను నాన్నగారు. ఆ, రానంటుందేమో. తప్పకుండా రావాలని చెప్పు. నేను రిక్వెస్ట్ చేశానని చెప్పు. అలాగే నాన్నగారు.